అందరికీ ప్రైజ్ ది లార్డ్. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. అపోస్తలుడు ఎబెనెజర్ గారు మాకు ఎలా పరిచయం అయ్యారో ముందు చెప్పిన తర్వాత నేను ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తాను. కుటుంబంలో చూస్తున్నాం కదా, సాతాను దాడి కుటుంబంలో మా ఫ్యామిలీలో సాతాను దాడి చేసినాడు. మంచి కుటుంబం అండి, శ్యామల, నేను, పౌల్, ప్రియాంక, మంచి కుటుంబము సాగిపోతుంది. అలజడులు ప్రారంభమైనాయి 1994లో. అశాంతి, అభద్రత, సమాధానం లేని టైము, భయంకరమైన పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాం. సంతోషం లేదు, సమాధానం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవకుమారి ద్వారా అపోస్తలుడు ఎబెనెజర్ గారు మాకు పరిచయం అయినాడు 1994లో. అప్పుడు ఆయన మా ఇల్లును దర్శిస్తూ ప్రేయర్ చేసేవాడు, మమ్మల్ని బలపరిచేవాడు, మమ్మల్ని ఆదరించేవాడు. మా మీద ఒక అన్యుడు కేసులు పెట్టినాడు, క్రిమినల్ కేసు. కోర్టుకు 5 years తిరిగినాం. మాతో పాటు అంకుల్ వచ్చేవాడు, అంత ఏజ్లో ఉండి కూడా. 5 years జరిగిందండి కేసు. ఇంకో కేసు ఉంది, అసలు కేసు. అది ఈ కేసులన్నీ దేవుడు మరి మా పక్షాన వచ్చినాయి. ఆ కేసులో మేము జయించినాం. ప్రైజ్ ది లార్డ్. అంకుల్లో నేను చూశాను ఏమైనా మంచి గుణాలు. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తాడు, దయాగుణము, ప్రేమ, ఎక్కువ హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్. మేమంత బాధలో ఉన్నా కానీ మా కోసం ఎంతో భారంగా ప్రార్థించినాడు. ఆ కష్టాల్లో నుండి మేము బయటకు వచ్చినామంటే అంకుల్ యొక్క ప్రేయర్స్ ద్వారా. మేము కట్టబడ్డామంటే అంకుల్ యొక్క ప్రేయర్స్ ద్వారా, ఆయన మాతో చేసిన ఆ సహవాసం ద్వారా మా కుటుంబము కట్టబడింది. మేము ఏమైపోవారో మాకు తెలియదు. కుటుంబము విచ్ఛిన్నం అయిపోయేది. ఇంతవరకు మేము సజ్జలుగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప, అంకుల్ యొక్క ఆయన ప్రార్థనలు, బలమైన ప్రార్థనల ద్వారా మేము మీ మధ్యన ఉండి సాక్ష్యం చెప్పుకుంటున్నాను నేను. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా అందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నింటికి చనిపోడు. మరి ఈ వాక్యము మరి యోహాను 11:25 వచ్చినాము. మరి అక్కడ లాజరు చనిపోయి 4 రోజులు అయింది. అక్కడ సన్నివేశం అన్నట్ల ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే, ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. అంకుల్ మరి దేవుని సేవలో 56 సంవత్సరాల దేవుని సేవలో ఉన్నాడు. అనేకులను రక్షించినాడు, అనేక ఆత్మలను రక్షించినాడు. దేవుడి సన్నిధిలో ఉన్నాడని నేను భావిస్తున్నాను, మనం అందరం కూడా భావిస్తున్నామని నేను విశ్వసిస్తున్నాను. ఆయన సేవ ఎంతో అమోఘము, ఎంతో ఘనమైన సేవ, ఎవరు మర్చిపోలేని సేవ. లాస్ట్కి నేను ముగించబోతున్నాను. సహోదరులారా, దశలోనికులు 4:13 వచ్చినాం. మొదటి దశలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచేనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా
ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిల్చుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ప్రభు రాకడ సమీపంలో ఉన్నాం. చాలా భయంకర రోజుల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలు, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, భూకంపాలు, అటువంటి భయంకర రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడ మనకి ఎప్పుడు తెలియదు. కాబట్టి మనము ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉందాం. మరి అపోస్తలుడు ఎబెనెజర్ గారు చేసిన సేవ అమోఘము, గొప్ప సేవ. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ దయచేయాలని ప్రార్థించవలసిన వారుగా మనం ఉంటున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.